హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారా? కూర్చొని ఏమైనా పడిపోయిందని ఎత్తుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదండి, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్న గేమ్ కూర్చొని ఆడుకుంటున్నామండి. అలా సరదాగా పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళాం, కాసేపు తిరిగాం. మట్లో కూర్చున్నప్పుడు, అదే నేను డిస్క్లో కూర్చునేటప్పుడు మా చిన్ననాటి జ్ఞాపకం చేసుకుంటూ అక్క, నేను, కోళ్ళు, అక్క వాళ్ళ కోళ్ళు, కూతురు, పిల్లలు వెళ్ళామండి. అలా కాసేపు మా ఇసుకలో కూర్చొని చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఆడుకున్నామండి. ఇగోటి ఇసుకతో ఆడుకుంటున్నాము. ఏంట ఆట మీరు అనుకోవచ్చు. చిన్న కర్ర పుల్ల అలా చేసి దాచిపెడతారండి. అది ఎక్కడుందో మనం పట్టుకోవాలి. చాలా ఎగ్జాక్ట్గా ఉంటుందండి గేమ్. చాలా సరదాగా ఆడుకున్నాం కూర్చొని. పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారు, నాకు టెన్షన్ అండి. అటు ఇటు తిరిగి చూస్తుంది, ఇటువైపు వెళ్ళిపోతున్నారు అనేసి. నేనైతే చాలాసార్లు ఓడిపోయానండి. నేను ఓడిపోతానని కోళ్ళు ఎంటర్ అయ్యి ఆడిందండి. గెలిచింది తను. అత్త కోళ్ళ పడిందండి. ఇద్దరు కలిపి ఆడారు. కోళ్ళ గెలిచింది. ఎంతనే ఎంగ కదండి, మరి అమ్మాయిని మనం గెలిపించాలి కదా. మన ఇంటికి వచ్చిన అమ్మాయిని గెలిచింది. చాలా సరదాగా అయ్యిందండి ఆట. ఎంతో సంతోషంగా ఆడుకున్నాం మేము. చిన్ననాటి జ్ఞాపకాలు మన జీవితంలో మర్చిపోలేమండి. అప్పుడున్న రోజులు మళ్ళీ ఇప్పుడు రావాలంటే రావు. ఆ ఏజ్ అయిపోయింది, ఆ సంతోషం అయిపోయింది. ఆడవాళ్ళకి ఏంటండి, ఇంట్లో పిల్లలతో బాధలు, ఇంట్లో పనులు, ఏవో మెంటల్ టెన్షన్ తప్పితే ఇంకెలా చిన్న చిన్న సరదాలు ఏమి ఉండవు కదండి. అందుకనే మేము అలాగా చిన్న ఎంటర్టైన్మెంట్గా అలా గేమ్ ఆడుకున్నాం కూర్చొని నవ్వుతూ. నేను దొరికిపోయేటప్పుడల్లా నేనే నవ్వుకుంటుందాన్ని అండి, ఆడలేకపోతున్నానని. చిన్నప్పుడు బాగా ఆడిందాన్ని. అక్కే గెలిచేదండి చాలాసార్లు. తర్వాత కోళ్ళు గెలిచిందండి. కూతురు షూట్ చేస్తుంది, తనైతే ఆడలేదు. మీరు ఆడండి, నేను షూట్ చేస్తాను అన్నది. తర్వాత బాబు కూడా అంటాడండి, నేను కూడా ఆడతానని. వాళ్ళు పెద్దమ్మతో ఆడాడు, వాడు కూడా చక్కగానే ఆ పెద్దమ్మ పట్టేసుకుంది ఆ కర్రపుల్లని. చిన్న కర్రపుల్ల కదండి, కొంచెం ఎత్తుక్కోవాలి. ఇలా ఖాళీగా ఉన్న సమయాల్లో పిల్లలతో పాటు అలా బయటికి వెళ్తూ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటే మన మనసుకి చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుందండి. ఈ బిజీ కాలంలోని అప్పుడు ఒక 1/2 అవర్, ఒక 1 అవర్, ఒక 2 అవర్ మనం వీలు చూసుకొని ఇలా పిల్లలతో బయటికి వెళ్ళి సరదాగా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుందో అది వాళ్ళ ఇష్టం కదండి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్న ఆటలు అప్పుడప్పుడు మేము ఆడుతుంటామండి. కానీ ఇదైతే చాలా రోజులు అయిపోయింది ఈ ఆట ఆడి. ఎప్పుడైనా మళ్ళీ కొత్త ఆట పడితే చిన్న వ్లాగ్ పడతాను.